సూలూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ పుట్టినరోజు సంబరాలు మంగళవారం ఘనంగా జరిపారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆకుతోట రమేష్ అభిమానులు, అనుచరులు అందరూ కలిసి వాడవాడలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా షార్ రోడ్లోని నందా ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరంను నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంను ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రారంభించారు. అనంతరం జరిగిన పుట్టినరోజు సంబరాల్లో భాగంగా ఎమ్మెల్యే విజయశ్రీ సమక్షంలో ఆకుతోట రమేష్ చేతుల మీదుగా భారీ కేకును కట్ చేయించి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడుతూ, ఆకుతోట రమేష్ క్రమశిక్షణ కలిగిన నేతగా తెలుగుదేశం పార్టీలో మంచి పేరు ఉందని, ఇలాంటి లక్షణాలు కలిగి ఉండే నేత ఎంతో ఎత్తుకు ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భర్త పార్థసారథి, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్, టీడీపీ నేతలు నల్లబోయిన రాజసులోచనమ్మ, అలాగే శ్రీనివాసులు నాయుడు, బండారు ఆంజనేయులు, ఈవి సురేష్, ఇంకా కొమరంజేరి శ్రీధర్, పోలిరెడ్డి శ్రీనివాసులు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మనందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనలో ఒకటిగా కలిసిపోయి, మనలో ఒకటిగా తమ్ముడుగా అన్నగా అందరితో ఉండి రాజకీయం జరుపుతూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఆకుతోట రమేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఆయనకి వెంకటేశ్వర స్వామి దీవెనలు, చెంగాళమ్మ తల్లి దీవెనలు, సాయిబాబా దీవెనలు, హరహర మహాదేవ శంభో శంకర దీవెనలు ఆయనకి మెండుగా ఉండాలని ఉన్నాయి. ఆయన శివభక్తుడు, చెంగాళమ్మ భక్తుడు, సాయిబాబా భక్తుడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఈ నలుగురు కూడా ఆయన ఎల్లవేళలా ఆశీర్వదించి కాపాడుకుంటూ ఉన్నారు. ఆయనకి ఇంకా కూడా భవిష్యత్తులో అధికార పోస్టులు కూడా రాబోతున్నాయి. ఒక మంచి పోస్టు కూడా మనం ప్రభుత్వం తరఫున ఇవ్వబోతున్నాము. తప్పకుండా ఆయన ఇంకా కూడా మెరుగైన సేవలు చేసేటువంటి అవకాశం వస్తుంది. పేదవాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తాడు. ఆయన వెనకాల నేను కానీ, గంగా ప్రసాద్ గారు కానీ, స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ గారు కానీ, మరి సుబ్రహ్మణ్యం గారు, ఇన్ఛార్జి గారు అందరూ ఉంటాం. మరి ఆయన మా ప్రతినిధి, పార్టీ ప్రతినిధి. ఆయన మీరందరూ కూడా ఇదే విధంగా మీ ఆదరాభిమానాలు, మీ ప్రేమ, ఆప్యాయతలు చూపించాలని కోరుకుంటూ పుట్టినరోజుతో పాటు మనందరికీ పండుగ కూడా వచ్చింది. ఒక వ్యక్తి ఈరోజు చూస్తుంటే కింద బ్లడ్ క్యాంప్ అన్నీ జరుగుతుంటే అన్న మీద అభిమానం ఏ స్థాయిలో లీడర్షిప్ క్వాలిటీస్ జన్మతః రావాలి. ఎక్కడ కొనుక్కోవడానికి లేదు, ఏ బుక్కులోనూ దొరకదు. అట్లా అన్నకి లీడర్షిప్ క్వాలిటీస్ జన్మతః వచ్చినాయి. ఇక్కడున్న లీడర్స్తో మొదలున్న కాంప్లికేషన్స్ని అన్న ఎట్లా సార్ట్అవుట్ చేసుకుంటా ఇచ్చారో చాలా సౌమ్యుడు. నాకు తెలిసి నేను పురాణాల్లో ఉన్న పేరులో ధర్మరాజు అనే పేరు అన్నకి కట్టవుతున్నాను. ధర్మరాజు అనే పేరు ఎందుకు చెప్పారంటే అజాత శత్రువు లేనివాడు ధర్మరాజు. అన్న కూడా అంత సైలెంట్, అంత స్మైలింగ్ పెట్టారు. ఇప్పుడు చాలా చక్కగా నాకు తెలిసినంత ఆయన అజాత శత్రువు. ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యం అన్ని దక్కాలని అందరి తరఫున అనుకుంటూ నాతో రమేష్ అన్నకి ఒక 4-5 months పరిచయం ఉంది. కానీ ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్నట్టు అన్న నాతో అంత క్లోజ్ గా ఉంటారు. సొంత చెల్లెలాగా ఏదైనా సలహా ఇవ్వడానికి చెప్పడానికి అంతే ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ రమేష్ అన్న గారి గురించి చెప్పాలంటే చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఆయన అధ్యక్షుడని ఎక్కడా అనిపించదు. అందరితో కలిసి ఆయన ఒక కార్యకర్తలాగా పనిచేస్తారు.
అందరిలో ఒకరైపోతాను కానీ నేను అందరినీ సూపర్ అంటే వాళ్ళకంటే హైలో ఉన్నానని ఎప్పుడూ ఫీల్ అవ్వరు. ఆయన అందరిలో ఒక మనిషిలాగా ఉంటారు. ఆ ఒక్క విషయం రమేష్ అన్నలో నాకు చాలా బాగా నచ్చిన విషయం. అండ్ ఒక చిన్న సన్నివేశం, ఒకప్పుడు నన్ను అంటే సీట్ వచ్చిన వెంటనే రమేష్ అన్నని డాడీ పరిచయం చేశారు. రమేష్ అంకుల్ అమ్మ అన్నారు. సో నేను ఏంటమ్మా నాకంటే 5 సంవత్సరాలు పెద్ద ఉంటారు, రమేష్ అంకుల్ అంటున్నారు అనుకున్నాను. అప్పటి నుంచి రమేష్ అన్న అని పిలుస్తాను. ఇప్పటివరకు నాకు తెలియదు అన్నకి 59 సంవత్సరాలు. అంత మెయింటైన్ చేయడం కూడా గ్రేటే. ఇప్పుడు యూత్ లాగే ఉంటారు, మీరు ఇలాగే ఉండండి. ఇంకా మీకు 100 years వరకు మీకు మంచి ఆయుష్ అలాగే ఆరోగ్యం అన్నీ రావాలని, ఇంకా మీరు పెద్ద పదవికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే. Thank you.